నువ్వు ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఆ పదవి నుంచి తీసేశారో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పంచం చేరు. ఎన్నాళ్ళు నిన్ను నాగబాబు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో జాయిన్ అవ్వకుండా ఎన్నాళ్ళు నిన్ను గేటు బయట నిలబెట్టారో నాకు తెలుసు. ఎంతమందితో నువ్వు రికమెండ్ చేసుకున్నావో నాకు తెలుసు. నాగబాబు గారు కాళ్ళు పట్టుకుని 2 కాళ్ళు పట్టుకుని బతిమాలి బామాలి పార్టీలోకి వస్తానని బతిమాలితే నిన్ను సంవత్సరం పాటు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టి ఈ మధ్య కాలంలో నీకు పార్టీ గొడవ. నువ్వు హరిరామ్ జోగే గారి గురించి మాట్లాడు. అసలు ఆయన చరిత్ర తెలుసా నీకు? అసలు ఆయన చరిత్ర తెలుసా? అంటే ఈనాళ్ళు ఉత్తరాలు రాసి ఈ పార్టీని పొత్తుని విచ్ఛిన్నం చేయడానిక? అంటే నువ్వు ఈ పార్టీ పొత్తులో నువ్వు సపోర్ట్ చేసి ఆ కమ్మోడు కొమ్ముగాయడానికి వచ్చావా? అంటే కమ్మోడు పరిపాలిస్తున్నటువంటి ఈ సినిమా ఫీల్డ్ లో మళ్ళీ నీ అవకాశాల కోసం, పవన్ కళ్యాణ్ గారి ద్వారా మళ్ళీ అవకాశాలు సంపాదించుకోవడం కోసం, నారా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసిన కమ్మవారి ద్వారా అవకాశాలు చేసుకోవడం కోసం నువ్వు ఇక్కడికి వచ్చేసి టీవీలో బయట ఇస్తావు. జోగి గారిని, పద్మనాభం గారిని విమర్శిస్తావు. అసలు నీ స్థాయి ఎంత? నీ 30s ఇండస్ట్రీ ఎంత? నీకేమైనా ఉంటే సినిమా ఇక్కడ వెస్టోడాలో జోగి గారిని, పద్మనాభ గారిని వాళ్ళ చరిత్రలు తెలుసుకో ముందు. వాళ్ళు 800 ఎకరాలు అమ్ముకున్నారు. ఈ రోజు ఎంత నిజాయితీగా బతుకుతున్నారు. జోగి గారు ఈ రోజు 50,000 రూపాయలు పెన్షన్ తో బతుకుతున్నారు. తెలుసా విషయం నీకు? ఆయన ఉన్న ఫ్లాట్ ఆయన కాదు, 50,000 రూపాయలతో బతుకుతున్నాడు ఆయన. ఇది 52,000 వచ్చిందని ఖర్చు వచ్చిందంటే 2,000 రూపాయలకి కటకట్లు ఆడిపోతాడు. ఏం ఆశించాలి? ఏం ఆశించాలి? టికెట్ ఆశించావా? డొమ్మంటే రుజు చేయి. నేను ఎప్పుడైనా టికెట్ ఎవరన్నా అడిగానేమో? టికెట్ అడిగితే టికెట్ కావాలనుకుంటే ఇక్కడ ఏమంటాం కదా, ఈ పార్టీలో ఉంటే టికెట్ సంపాదించుకుంటాం. మీరు జోగి గారు టికెట్ ఎవరా ఇస్తారు? కానీ మేము ఎప్పుడు ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మేము చేయవలసింది చేశాను తప్పితే మాకు టికెట్ ఇస్తారా చట్టాలు ఏ రోజు కూడా మేము కూర్చోలేదు. మా నాన్నగారు లెటర్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి 2 సార్లు లెటర్ రాశారు. అన్ని పేర్లతో కూడా నా పేరు కూడా. అలాగే ఒక సందర్భంలో ఎప్పుడో ఏమైనా అవకాశం వస్తే మా అబ్బాయికి నిర్మూల టికెట్ మన కోరేది తప్పితే అసలు నిజంగా బయటకు వచ్చేసి ఉద్దేశం ఉంటే మా నాన్నగారు రావాలి కదా, నేను రావడం ఏంటి? మా నాన్నగారు అక్కడే ఉన్నారు కదా. ఈ రోజు నేను రాసిన ఉత్తరం చూసేటప్పుడు బుద్ధివేండి. నిన్న జోగి గారు రాసిన ఉత్తరం చూడమని. నేను చచ్చిపోయే వరకు కూడా నీతోటి ఉంటాను, పవన్ కళ్యాణ్ తోటి నేను ప్రయాణం చేస్తానని చెప్పి రాశారు. అయింది అతను తాడేపల్లి కూడా మీటింగ్ లో చేదరించుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు చేదరించుకున్నారు జోగి గారిని. ఆయన ఆత్మాభిమానం కూడా చంపుకొని సరే నీ కూడా అని అంటాను నేను చెప్పి ఆయన ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ప్రకటించి నేను రాసిన ఉత్తరం ఇంకా చదవలేదు పృథ్వీకి పంపించాడు. స్థాయి తెలుసుకుని మాట్లాడుతుంది. నీ సినిమా అవకాశాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పొగుడుతున్నారు. రేపు పొద్దున మంచి ఏదైనా వస్తే ఈ పార్టీ ఓడిపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ ని మొట్టమొదటి దిక్కేది నువ్వే. అది ఆయనకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, నాగబాబు గారికి. నువ్వు ఎక్కడ ఉంటే వాళ్ళకి బాజా కొడతావు, అక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళకి. నీ పరిస్థితి నీ చరిత్ర తెలియని వాడు ఎవడం లేడు. కాస్త తెలుసుకుని పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కూర్చి మాట్లాడటం, వాస్తవాలు తెలుసుకుని చరిత్ర తెలుసుకుని మాట్లాడుకునేది చాలా అవసరం. పృథ్వీ ఓకే రైట్. విజయవాడ నుంచి మరొక కాలర్ అండి, రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు ఓకే ఓకే ఒక రాజశేఖర్ గారు ఎవరో కాలర్ ఉన్నారు. రాజశేఖర్ గారు రైట్, ఆ కాలర్ ఏదో కట్ అయినట్టున్నారు. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం చాలా అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజలు అన్ని రంగాలను కూడా ముందుకు వెళ్ళాలి. ఒక్క నిమిషం అండి, రాజశేఖర్ గారు కనెక్ట్ అయినట్టున్నారు. రాజశేఖర్ ప్రసాద్ గారు తున్నించట. ప్రసాద్ మాట్లాడండి సార్. అదేంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు అని చెప్తున్నారు కదా ఆయన. యాక్చువల్గా ఆయన ఉన్నప్పుడే మాకు కాపు లోన్లు అవి వచ్చాయండి. తర్వాత ఆయన పెట్టిన కాపు రిజర్వేషన్ కూడా తీస్తారండి. జగన్ గారు వస్తే తీస్తారు. తర్వాత ఎన్ని సీట్స్ లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అది కాకుండా ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలంటే ఏంటన్నది ఆలోచించాలి కదా సార్. ఓకే, రాష్ట్రం బాగుపడాలన్నా అభివృద్ధి చెందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి, దానికోసం నేను కృషి చేస్తానని ఆయన డైరెక్ట్గా చెప్తున్నారండి.
సార్ ఆల్రెడీ 5 సంవత్సరాలు చూసాం కదండి, రేట్లు పెరిగిపోయి రాజధాని లేకుండా ఉన్న రాష్ట్రాలు సర్వనాశనం చేశారు కదండి. ఇంకా మళ్ళీ చూసే కూడా వైసీపీ గురించి మాట్లాడితే జనాలు ఎలా నమ్ముతారు సార్? సూర్యప్రకాష్ గారు, జనాలు ఎలా నమ్ముతారు? ఏమండి, జనాలు నమ్ముతారా లేదా అనేది వచ్చే ఎన్నికల్లో ఓటర్ రూపంలో వారి అభిప్రాయం ఓటర్సే తెలియజేస్తారు. జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా ఉందనేది రాష్ట్ర ప్రజలు ఓటర్ రూపంలో తెలియజేస్తారు. ఇది కేవలం రాష్ట్రం అంటే కాపుల యొక్క సంక్షేమం ఒకటే కాదు కదండి. కేవలం కాపులు 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 అంటారు, కాపులు ఒక్కడే కాదు కదా. ఒక ముఖ్యమంత్రి అన్న వ్యక్తి అన్ని కులాలనే చూసుకోవాలి, అన్ని మతాలనే చూసుకోవాలి, అన్ని వర్గాలనే చూసుకోవాలి కదండి. ఆయన కాపులు కూడా చాలా రకాల స్కీమ్స్ పెట్టారు. అవన్నీ కూడా ఒకసారి చూడండి. కాపులు పెట్టిన స్కీమ్స్ లో కాపులు ఎంతమంది లబ్ధి పొందుతున్నారో, ఆడవారు కూడా కాపులకి అనేక రకాల స్కీమ్స్ లో డబ్బులు వస్తున్నాయి. అవి కూడా చూడండి. అవి వాస్తవం కాదనేది ఒకసారి మీరు గవర్నమెంట్ పోర్టల్లోకి వెళ్తే అన్ని కూడా ఉంటాయి. కాలర్ ప్రశ్న పక్కన పెడదాం. మీరు గత కొన్ని సంవత్సరాలుగా జనసేన నుంచే ఉంటున్నారు. సో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మీద ఆయన పాలన బాగుంది అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా అనుకుంటున్నారా, లేకపోతే నిన్నటి నుంచి ఆయన మీద ఫోకస్ పెట్టారా? ఏమండి, నేను యాజ్ ఏ ఓటర్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ విధానాన్ని ఈ రోజునే తప్పట్ల, గతం నుంచి కూడా. ఏమండి, ఆయన యొక్క పరిపాలనలో డెవలప్మెంట్ ఏదన్నా తప్పితే సంక్షేమం బ్రహ్మాండంగా ఉందనే విషయం నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. నా అభిప్రాయం ఇప్పుడు కూడా ఓకే. నిన్న పార్టీలో చేరిన సందర్భంలో నా అభిప్రాయాలు ఏం మారవండి. ఏమండి, భవిష్యత్తులో వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటు డెవలప్మెంట్ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ రాష్ట్ర యొక్క ఇన్కమ్ను బట్టి ఆ అవకాశాలు ఇంకా మెరుగుపరుచుకుని తప్పనిసరిగా వచ్చే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం యొక్క అభివృద్ధి డెవలప్మెంట్ విషయంలో, రోడ్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీస్ విషయంలో కానీ ఆయన తప్పనిసరిగా శ్రద్ధ తీసుకుంటారని అయితే నాకు పూర్తిగా సంపూర్ణంగా నాకు నమ్మకం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు జాయిన్ అయినప్పుడు ఏం మాట్లాడారండి? ఏ అంశం గురించి మాట్లాడుకున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా రాజకీయ అంశాలు ఏమి లేవు. నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈరోజు పరిచయం కాదు. నాకు 2006లో మా నాన్నగారు ఎంపీగా చేసినప్పటి నుంచి నాకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో, పెద్ద రాజశేఖర రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా నేను చిరంజీవి గారికి నేను సపోర్ట్ చేయాల. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు తోటి ఆ విషయాలన్నీ కూడా గతంలో జరిగిన విషయాలన్నీ కూడా వారితో పాటు నేను పంచుకోవడం జరిగిందండి. నేను రావడం చాలా సంతోషం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను వారి నాయకత్వంలో పనిచేయడం నేను ఇప్పటివరకు వారికి దూరంగా ఉండటం నా దురదృష్టం. కనీసం ఈ రోజు నుంచి నాకు మీతో పనిచేసే అవకాశం, మీ నాయకత్వంలో పనిచేసే అవకాశం కలగడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేయడం జరిగిందండి. నన్ను చాలా ఆదరంగా వారు స్వాగతించారు. నాకు కావలసిన ఏంటో వారికి తెలుసు. నాకు కావాల్సింది ఒక గౌరవం తప్పితే ఏ పదవి నేను కోరుకోను. నేను వారిని ఏ రోజు కూడా నేను అడగను. సరే, ఏదైనా పదవి ఇస్తే తీసుకుంటారా? అసలు మీకు పదవుల మీద ఇంట్రెస్ట్ లేదా? మా ఇంట్లో అన్ని పదవులు చూసాం. సూర్యప్రకాష్ గారు, ఏదైనా పదవులు ఇస్తే తీసుకుంటారా, లేకపోతే అసలు మీకు ఇష్టం లేదా పదవులు అంటే? మాకు పదవుల మీద ఆశ లేదండి. పదవుల మీద ఏమాత్రం తీసుకుంటారా అండి అంటున్నానండి. ఇస్తే గౌరవం ఆయన దగ్గర నుంచి మాకు లభిస్తుంది అనేటువంటి నాకు ఆశ అయితే ఉంది. ఆ నమ్మకం ఉంది. ఆశే కదా, నమ్మకం ఉంది. ఏమి రాజకీయ పరమైనటువంటి చర్చలు అయితే నన్ను ఏమీ జరగదు. ఓకే సార్, ఒక్క కాల్ రామచంద్రరావు గారు చెప్పండి సార్. చిన్న విషయం అండి. ఇప్పుడు ఇప్పుడు కొత్త పార్టీ అంటే ఎందుకు వస్తారంటే తెలుగుదేశం, వైఎస్ఆర్ మిక్సీ పెట్టి జనసేన తరపు వచ్చే మేము అందరం సార్. చెప్పండి. ఉన్న పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చిన్నప్పటి నుంచే ఉంది.